హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సాధారణంగా మనం హోటల్స్‌కి అది వెళ్తున్నప్పుడు హైజీనిక్‌గా ఉందా లేదా చూసుకుంటూనే ఉంటాము. దానికి సంబంధించి అప్పుడప్పుడు కాస్త అవి ఇవి బయటపడుతూనే ఉంటాయి. రకరకాల జంతువులు ఆ సాంబారుల్లోంచి, చట్నీల్లోంచి బయటకొస్తూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్‌గా ఆంధ్ర టిఫిన్స్ అనే ఒక దగ్గర ఇలానే చిన్న చిన్న జంతువులేవో బయటకొచ్చాయి అంటూ ఒక వార్త. ఫోటోసు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. సోషల్ దాంట్లో. ఏం చెప్తారు? మనం గుంటూరుకి విజయవాడ రూట్‌లో పోవచ్చు. లేదా పిడుగురాళ్ళ అండ్ దాచేపల్లి, నడికుడి ఈ రూట్‌లో కూడా వెళ్ళొచ్చు. పిడుగురాళ్ళలో ఉందన్నమాట ఈ అద్భుతం. రోడ్డు మీద ఆంధ్ర టిఫిన్స్ అండ్ భోజనం సెంటర్ అని ఏదో పెట్టారు. ఎవరిదైతే ఈ హోటల్లో వాళ్ళ మొహాలు కూడా ఉన్నాయి. ఇది మాదే అని. మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ రివ్యూలు ఇవ్వండి అని వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ మొహం కిందే. ఇప్పుడు రివ్యూ అండ్ మొహం మీద రివ్యూ. చక్కగా వాళ్ళు ఏదో టిఫిన్లు దోశలో ఏదో ఆర్డర్ చేసుకున్నారు. చట్నీ బాగుంటుంది అనుకుంటా 2 గరిటెలు వేసుకున్నారు. తాలింపు కూడా దట్టంగా వేశారు. నల్లగా ఎర్రగా కనబడుతున్నాయి. ఏవో ఏముంటాయి, ఎర్రగా ఉంటే ఎండుమిర్చి ఉంటుంది, నల్లగా ఉంటే ఆవాలో జీలకర్ర ఏంటి మినుములో లేకపోతే శనగపప్పు, అంతేగా. నల్లగా ఏదో ఉందని ఇలా దగ్గరగా చూస్తే అది ఈగ. ఎర్రగా ఉన్న దాన్ని దగ్గరగా వెళ్ళి చూస్తే అది బొద్దింక. మీరు చెప్పడం చూస్తే ఇంకొకసారి హోటల్స్కి వెళ్ళలేము, తినలేము. తినకండి, నేను తినొద్దనే చెప్తున్నా. ఎవరేమనుకున్నా నష్టం లేదు. సీరియస్లీ నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు నా ప్రాణానికి. ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటారో అక్కడికి వెళ్దామంటాడు. ఎందుకు అంటే అంతమంది తండోపతండాలకి ఎగబడి తింటున్నారంటే అక్కడ ఎంత బాగుంటుందో అనేది వాళ్ళ ఫీలింగ్. నిజమే కదా. అక్కడే రెక్లెస్ ఉంటుంది. తక్కువ జనాలు ఉన్న చోట నీట్నెస్ ఉంటుంది. వాడు తుడుచుకుంటానే ఉంటాడు ఖాళీగా ఉండలేక. అర్థమైందా? 100 మంది వచ్చారు, మా పట దోశలు వేసాడు, పట చీపు అట్టిట్టు అన్నాడు, ఇష్టం ఉన్నట్టు నీళ్ళు వేసాడు, అదేసాడు ఇదేసాడు, అన్నీ తీసి నీ బొంద మీద వేసాడు. పప్ప అని తినేస్తున్నారు మీరు. ఆ చట్నీ ఇప్పుడు కలిపేయడం, ఇది కలపడం, రోలు నీ ఇష్టం ఉన్నట్టు తిరగడం. అంతేనా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. కానీ మీరు అంటుంటుంటే నాకు అది గుర్తొచ్చింది. ఇంతకు ముందు చిన్నప్పుడు మీరు అన్నట్టు నిజమే, ఆ దోశలు ఎంత పెనం ఉంటుంది కదా, 2-3 దోశలు వేయచ్చు, దాన్ని చీపురుతోనే ఎట్లా తొడవడం చూసాం. అది వదిలేమా. ఇప్పుడు లేదబ్బా, ఇప్పుడు అంతా మారిపోయింది. ఏం మారలేదమ్మా, ఎవరున్నా ఇంకా కావాలంటే చీపురు స్టైల్ మారింది అంతే. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ రోజు పొద్దున నాకు నా ఫ్రెండే ఉన్నాడు, చెప్పా కదా. ఎక్కడెక్కడైతే జనాలు తండోపతండాలు ఉంటే అడిగి పోయి తిందామంటాడు. జనాలు ఉన్న చోట టిఫిన్ బాగుండదు అని చెప్తాను నేను. చీని మొహం, నీకేం తెలుసు? అంతమంది ఉన్నారంటే వాళ్ళు ఏమన్నా వెర్రి వెదవలా, చచ్చు వెదవలా, నీకే బాగా తెలుసు. నీట్నెస్ ఉండదని మన ప్రాబ్లం అది ఒక్కటే, అంతమించి ఏం లేదు. ఈగలు బొద్ది అసలు నువ్వు ఆ కిచెన్ చూడు, గబగబగా తిరుగుతూ ఉంటాయి రోల్స్ అన్నీ ఇష్టం ఉన్నట్టు తొందరగా. అంటే ఈ టైంకి జనాలందరూ ఎగబడుతున్నారు, వాళ్ళకి ఆ టైంకి వెంటనే ఇచ్చేయాలి. టిఫిన్ టైం ఎంత? 7 o'clockకి అలా స్లోగా స్టార్ట్ అయిందంటే 8కే నీ మెడ కొరికేస్తారు అందరూ. ఇంకా 9-10 అయిందంటే ఇంకా అదే 11కి అలా స్టేబుల్ అవుతా ఓ దగ్గర తెగుద్ది. ముఠాముల్లా 12 కలా సర్దుకోవాలి. అంతేగా. 8 and 9 ఈజ్ ఎ వెరీ పీక్ టైం. గుంపులు జనాలు. చూసి ఎక్కడైతే జనాలు ఉండరో, 2 ఆంటీలు అంకులు ఇట్లా నీట్గా ఇట్లా ఏదేం పని లేకుండా కూర్చుంటారో అక్కడికి వెళ్తాను నేను. చక్కగా లేచి నీట్గా తుడిచి మన కళ్ళ ముందు వేసిస్తుంది. ఆ దోశో ఇడ్లో ఏదో ఒకటి, ఆ ఉన్న 2-3 అయినా నీట్గా కనబడతా ఉంటాయి. ఈ గందరగోళం దగ్గర చూడు, నిజంగా. మొన్న కూడా అదేదో ఫేమస్ ఇడ్లీ అని చెప్పి ఎవరో చెబితే అక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాం. అన్న పేర్లు వద్దులే, మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు నేనెందుకు దెబ్బతీయాలి. కానీ అసలు వాళ్ళ దగ్గర చట్నీలు ఫేమస్ అంట. ఇంత వేస్తున్నారు, ఇష్టం వేసేయడం, ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. నీకు ఒక విషయం తెలుసా? ఏదైనా సంథింగ్ ఫుడ్ ఐటమ్ అంటే ఇవన్నీ గ్రైండ్ చేసిన తక్కువ టైంలో స్పాయిల్ అయ్యే ఐటమ్స్ ఇవన్నీ. కింద పడి కాసేపు అయిందంటే ఈ ఫంగస్, అది అక్కడికి వెళ్ళి తొక్కొద్దు, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. కిందంతా వాటర్ ఇష్టం ఉన్నట్టు ఎవడెక్కడ చేయగలుగుతున్నాడో తెలియట్లా. కొంతమంది అయితే అది హ్యాండ్ వాష్ని స్నానాలే చేసేస్తారు అక్కడ, మొహం తుడుచుకొని ఇంకేవేవో జుట్టిట్టు అనుకొని. ఆ చెండాలం అంతా చూడాలి. 2-3 ఉంటేనే ఈ భరించడం కష్టం. 40-50 మంది ఒకేసారి ఉన్నారంటే అది
తినలేము ఇంకా. నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఓసిడి విచ్చలవిడిగా ఉంటుంది, వెరీ పీక్ స్టేజ్ ఓసిడి నాకు. నాకు పొద్దున ఒకరు మధ్యాహ్నం ఒకరు పని చేస్తారు కొంపలో. నీట్గా లేకపోతే మన వల్ల అవ్వదు, తినలేం. డైనింగ్ అయినా సరే ప్లేట్ అయినా సరే ఓ పద్ధతి పాడుగా ఉండాలి. నేను మధ్యాహ్నాలు మన ఇప్పుడు కుమారి ఆంటీ టైప్ సెటప్స్ ఉంటాయి కదా, చిన్నవి, అవి కూడా వెతుక్కుంటూ వెళ్తే ఎవరైనా ఒంటరిగా కూర్చుంటారు కదా ఆంటీలు, వాళ్ళు పాపం ఇంట్లో వండుకొని తెస్తారు, ఇంతే అయిపోతే వెళ్ళిపోతారు. రోడ్డు మీద వందే, బట్ తృప్తిగా ఉంటుంది. జనాలు బందోపతండాలు ఉండే ఫేమస్ మెస్ అని ఉంటుంది, వెయిటింగ్ అక్కడ ఎప్పుడెప్పుడు అందరు వెళ్ళిపోతారా అని. అక్కడ నీకు ఈ బొద్దింకలు ఈగలు దోమలు అన్నీ వస్తాయి. బికాస్ వాళ్ళకి ఏంటంటే కేర్లెస్నెస్. జనాలు ఎట్లా వస్తారు, వచ్చేసేస్తారు ఇష్టం అంటే చేతులు వండవు, పడేస్తాయి అన్నీ. ఉప్పు నువ్వు వెయ్యవు, పడేస్తావు. కారం వెయ్యవు, పడేస్తావు. నువ్వు కానీ అంతమందికి సర్వ్ చేయాలంటే ఉంటదిలే అమ్మా. ఇంకొకటి నేను మళ్ళీ అదే చెప్తా, పెళ్ళిళ్ళకి కూడా మనం ఫంక్షన్ హాల్లలో కూడా వండే వాళ్ళని చూస్తాం, వాళ్ళు పడేరు, వండుతారు. అర్థమైందా? ఈ జనాలు నీ మీద ఎగబడి తినే ఈ షార్ట్ పీరియడ్ టైం ఉంటుంది చూసావా, ఇది అయిపోతే వెంటనే మళ్ళీ రీప్లేస్ చేయాలి, అది అయిపోతే వెంటనే రీప్లేస్ చేయాలన్న హోటల్స్లోనే అన్ని పడేస్తారు. ఆ కిచెన్లు అన్నీ అలాగే ఉంటాయి. ఆ చట్నీ బకెట్స్ కూడా అందరూ మనలా పద్ధతిగా వేసుకోరు. ఎక్కువ జనాలు ఉంటేనే నీకు నీట్నెస్ ఉండదు అక్కడ. నా ప్రాబ్లం ఫస్ట్ నీట్నెస్. నువ్వు పద్ధతిగా చట్నీలు వేసుకుంటావు, ఒకడేమో ఇలా వేసుకుంటాడు, అక్కడక్కడంతా పడేస్తూ ఉంటారు. పాపం వాడు దోశలు వేసుకోవాలా, ఇది తుడవాలా, ఎప్పటికోగాని వాడు తుడవాడు. మనం వచ్చేసరికి మొత్తం అన్ని చల్లి ఉంటాయి. కానీ నిజంగానే అంత క్రౌడ్ ఉన్నప్పుడు దానికి తగ్గ పనులను కూడా పెట్టుకోరు. ఒకరు క్లీన్ చేయడానికి, ఒకరు ఆ ప్లేట్స్ తీయడానికి, వాళ్ళు ఒకసారి ఆ ప్లేస్ ఖాళీ అవ్వగానే దాన్ని కాస్త నీట్ గా పెట్టడానికి. నుంచి బతుకు తెరువు కోసం వచ్చామమ్మా, చిన్నగా ఏదో వ్యాపారం పెట్టుకున్నాం అంటారు. అంతమంది పనులను పెట్టుకునే స్తోమత మాకు లేదంటారు. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అసలు విషయంలోకి వెళ్తే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, క్రౌడ్ ఉన్న చోట నీట్నెస్ ఉండదు, 100%. అది ఇంకా టేస్ట్, ఒకసారి నీట్నెస్ లేదని నీ మైండ్ ఫిక్స్ అయిన తర్వాత అక్కడ రుచి ఎంత అద్భుతంగా ఉన్నా నీకు అది ఎక్కదు. నీకు అర్థమైందా? అది మెయిన్. 2, 3, 4 ఉంటే ఎంత. ఒకడు ఉన్నాడు అబ్బా ఇక్కడే మన వాళ్ళ దగ్గర, టీ అమ్మేవాడు, గంటకో టీ ఇస్తాడు నీకు. సహనానికి పరీక్ష అది. తుడుస్తా 30 సార్లు తుడుస్తాడు వాడు. పర్లా, తాగిన తృప్తి, ఏదో నీట్గా తాగామన్న తృప్తి ఉంటుంది. అఫ్కోర్స్ అది సహనానికి పరీక్షే కాదనవు, మరీ అంత స్లో కూడా ఉండొద్దులే కానీ. బట్ వాట్ ఎవర్. ఇప్పుడు ఈ టాపిక్ గురించి చూసిన తను వెంటనే అనిపించేది ఏంటంటే, ఎక్కువ బాగా ఫేమస్ అని మీరు అందరు వెళ్తూ ఉంటారు కదా తినడానికి, అక్కడే మీకు ఈ బొద్దింకలు ఈగలు దోమలన్నీ వస్తాయి. కానీ దాని నంబర్, ఫొటోస్ కూడా చూపించారు. అంత నెగ్లిజెన్స్ గా ఎందుకున్నారు? లేదు, పాపం వాడు నిన్ను చంపాలనో నీకు ఈగేయాలనో వాళ్ళు అనుకోలే. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అవి, అది వాళ్ళ కనుసన్నల్లో కూడా ఉండవు. ఇట్ హ్యాపెన్స్, అంతే. అది మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం వాళ్ళ తప్పు కూడా లేదు, వాడు కావాలని నీకు ఈగ పెట్టాలని అనుకోడు. కానీ శుభ్రంగా ఉండాలి కదా. ఉండవు, క్రౌడ్ ఎక్కువ ఉంటే శుభ్రత ఉండదు. అయిపోగానే దాని మీద మూత పెట్టుకోవడం, అసలు ఎన్నిసార్లు పెడతా మూత? నా దగ్గరికి ఎగబడుతున్నారు జనాలు, ఒక్కసారి మూత తీసారంటే అది అయ్యే వరకు గరిట తిరుగుతానే ఉంటుంది. నీకు అర్థమైందా? క్రౌడ్ అది. సో క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అంటే బెటర్ డోంట్ గో దేర్. వాడి దగ్గర క్రౌడ్ తగ్గాక అప్పుడు వెళ్ళండి మళ్ళీ. ఇంకోటి దగ్గరికి వెళ్ళిపో, వాడిని కూడా బతికించినట్టు. టేస్ట్ బాగానే ఉంటాయి వాళ్ళ దగ్గర. నీట్నెస్ ఉన్న చోటే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే అక్కడ నీట్నెస్ ఉంటుంది కాబట్టి. పద్ధతి పాడు, అదొకటి గుర్తుపెట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.